హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఊహల ఊయిలా. ఇప్పుడు వరకు ఆల్రెడీ మీరు షార్ట్స్ చూసే ఉంటారు కదా. ఇది ఏంటంటే ఇవి మొత్తం నేను అన్ని డ్రెస్సులు కలిపి ఒకే వీడియోలో చూపిస్తున్నాను అనమాట. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే కనుక చూస్తారని చెప్పి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం డ్రెస్సులు అన్నీ చూసేద్దాము. ఇదన్నమాట, ఇది టాపు. ఈ టాప్కి వచ్చేసి హ్యాండ్స్ ఇలాగా, అలాగే దీనికి లేస్ కూడా వేసాను, నడుము దగ్గర కూడా లేస్ వేసాను, అలాగే నెక్కకి. ఇది ప్యాంటు, షరారా ప్యాంట్ అనమాట. ఈ మధ్యన ఇవన్నీ కూడా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి కదా, పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి కూడా. చిన్నపిల్లలకైతే ఈ టైప్ డ్రెస్సులు చాలా బాగున్నాయి. స్లీవ్లెస్ ఉన్నాయి, అలాగే స్లీవ్స్ కూడా ఉన్నాయి. నేను ఆల్రెడీ ఫస్ట్ క్రైలో చూశాను, మింత్రాలో కూడా చూశాను. ఆరుకి తీసుకుందాం అనుకున్నాను, కానీ మళ్ళీ నేనే కుడితే బాగుంటుందేమో అని చెప్పి ఆగిపోయాను అనమాట. నాకు ఎలాంటి ఏదైనా చిన్న డిజైన్ ఉన్న డ్రెస్, చిన్న డిజైన్ ఉన్న క్లాత్ కావాలి అని చూసాను అనమాట. ఇదైతే నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి. ఇది చాలా సాఫ్ట్గా ఉంది, కాటన్ అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. సమ్మర్కి అయితే చాలా బాగుంటుంది. ఫ్రాక్స్ కుట్టుకున్నా, ఏం కుట్టుకున్నా కూడా. ఓవరాల్ డ్రెస్ అయితే ఇదన్నమాట. అలాగే ఇది ఒక ఫ్రాకు. ఇది కూడా ఇప్పుడు చూపించిన డ్రెస్ తీసుకున్నాను కదా, ఆ పేజ్ నుంచి తీసుకున్నాను అనమాట. ఇవన్నీ ఒకేసారి తీసుకున్నాను, ఫ్యాబ్రిక్ మొత్తం చూస్తున్నారు కదా. ఇదైతే యూనికార్న్స్ వచ్చినాయి అనమాట, బ్లాక్ మీద డిఫరెంట్ కలర్ యూనికార్న్స్ వచ్చినాయి, చాలా బాగుంది. ఇది క్లాత్ అయితే కాటన్ కాదు, రేయాన్ టైప్ అనమాట. దీనికి లైనింగ్ అయితే ఏం వేయలేదు, రేయాన్ కదా, ఏమీ వేయలేదన్నమాట. ఇదైతే కొంచెం పెద్ద సైజు కుట్టాను, అంటే ఇప్పుడు ఆల్రెడీ చాలానే బట్టలు ఉన్నాయి కదా అని చెప్పి ఇది కొంచెం పెద్ద సైజు ఉన్న నెక్స్ట్ వేసుకుంటుంది అని చెప్పి కుట్టాను అనమాట. ఇలా ఎలక్ట్రిక్ ఇచ్చి కుట్టాను ఇది ఫ్రాకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈ పరికిణి అనమాట. ఇది బాడీ పరికిణి లాగే కుట్టాను, ఎందుకంటే పిల్లలకి ఈజీగా క్యారీ చేయడానికి ఉంటుంది కదా. బాడీ పరికిణి అయితే ఎలక్ట్రిక్ వేసినా కానీ అంత కంఫర్ట్ ఉండదు ఆరుకైతే, అందుకని చెప్పి ఇది బాడీ పరికిణిలా కుట్టాను. చూసారు కదా, డిజైన్ వచ్చేసి మాషాబెర్ థీమ్ అనమాట. ఇది ఒక యూట్యూబ్లో సింధు డిజైనర్స్ అని ఉంటారనమాట, వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఓకే, ఇది మాషాబెర్ థీమ్తో వచ్చిందనమాట. ఇది నాకు 2 మీటర్స్తో లంగా కుట్టాను అనమాట. ఈ పైన వేసిందేమో ఒక బ్లౌజ్ పీసు. ఇంకా దీనికి టాప్ కోసం అని చెప్పి 1 మీటర్ తీసుకున్నాను. అంటే టాపు మనకు కావాలంటే ప్లెయిన్ వేసుకోవచ్చు, లేదంటే ఇలా మాషాబేరి చిన్నది వస్తుంది అనమాట టాప్ మీద వేసుకోవడానికి. ఫ్రాక్లా కుట్టుకున్నా కూడా బాగుంటుంది, షార్ట్ ఫ్రాక్, లాంగ్ ఫ్రాక్ ఏదైనా కూడా. అలాగే ఇప్పుడు బాగా ట్రెండింగ్ ఉంది కదా ఈ కట్ అనేది, హ్యాండ్స్కి అలాగే ఇక్కడ కూడా కింద కూడా ఇచ్చానమాట. ఇదైతే సంక్రాంతి రోజు వేసాను, చాలా బాగుంది. ఇంక ఇదైతే లాంగ్ ఫ్రాకు. ఇది గృహప్రవేశానికని లాస్ట్ ఇయర్ కుట్టాను అనమాట. ఇది పెద్ద బార్డర్ వచ్చింది. ఆ పెద్ద బార్డర్ మరీ ఇంతవరకు వచ్చేస్తుంది అనమాట బార్డర్ వేస్తే, అందుకని నేను బార్డర్ సగం తీసేసాను. సగం తీసేసి ఆ తీసిన బార్డర్ ఇక్కడ వేసాను అనమాట. ఇదైతే 2.5 మీటర్స్ తీసుకున్నాను నేను. 2.5 మీటర్స్ తీసుకుని ఇలా లాంగ్ ఫ్రాక్ లాగా కుట్టాను అనమాట. కావాలంటే ఇది స్లీవ్లెస్ ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు, లేదంటే ఇది దీని మీదకి విడిగా తీసుకున్నాను అనమాట. ఈ క్లాత్ మ్యాచింగు ఇది ఇలాగా ఒక కోట్ లాగా కుట్టాను. కావాలంటే స్లీవ్లెస్ ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు, లేదంటే ఆ ఫ్రాక్ మీద ఈ బ్లౌజ్ కోట్ కూడా వేసుకోవచ్చు అనమాట. ఇదైతే నా శారీ అనమాట. ఈ శారీ మీదకి బ్లౌజ్ సెట్ చేయడం నాకైతే కుదరలేదు. ఒక 2 టైమ్స్ కట్టుకున్నాను కానీ ఏ బ్లౌజు సెట్ అవ్వలేదు.
అలాగే దీని మీదకైతే సిల్వర్ కలర్ది నెట్ది ఒక ఫ్యాబ్రిక్ తీసుకున్నాను బ్లౌజ్ కుట్టించుకుందామని చెప్పి, కానీ అది కూడా కుట్టించుకోవడం అవ్వలేదు. ఆ బ్లౌజ్ క్లాత్తో అయితే ఆరుకి 1 ఇయర్ అవ్వకముందే అప్పుడు మీటర్ తీసుకున్నాను అనమాట. ఆ మీటర్ ఫ్యాబ్రిక్తోని లెహంగా కుట్టి దాని మీదకి ఒక బ్లూ కలర్ది ఒక టాప్ కుట్టాను అనమాట. చూస్తున్నారు కదా, లెహంగా అయితే ఇలా వస్తుంది. దాని మీద టాప్ అయితే ఇదనమాట, స్లీవ్లెస్దే. అలాగే ఇది ఇంకొక లెహంగా. ఇది కొంచెం రఫ్గా ఉన్నట్టు ఉందన్నమాట నెట్ క్లాత్. అందుకని చెప్పి నేను ఏం చేశానంటే ఇక్కడ నడుము దగ్గర ఈ క్లాత్ వేసాను, మామూలుగా వేరే క్లాత్ వేసాను అనమాట. దీనికి మ్యాచ్ అయ్యేలాగా గ్రే కలర్ క్లాతే వేసాను. ఇది గుచ్చుకుంటుందేమో అని చెప్పి. దీని మీదకి బ్లౌజ్ అయితే ఇది కుట్టాను అనమాట, ఇలాగా స్లీవ్లెస్ది. ఇది నా శారీ మీద బ్లౌజ్ పీస్ అనమాట. శారీ కనిపించలేదని చెప్పి ఎక్కడ పడిపోయిందేమో, ఎక్కడ వదిలేసానేమో అని చెప్పి నేను ఇది ఆరుకు కుట్టేశాను. తర్వాత శారీ కనిపించింది అనమాట. ఇప్పుడు ఆ శారీ మీదకి వేరే బ్లౌజ్ సెట్ చేశాను అనమాట. ఇంకా ఇదైతే హైలో ఫ్రాక్ అనమాట. చూస్తున్నారు కదా, వెనకాల ఇలా లాంగ్ వస్తుంది, ముందేమో షార్ట్గా వస్తుంది. పీటర్ ప్యాన్ కలర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా, అందరూ పీటర్ ప్యాన్ కలర్ బాగా పెట్టుకుంటున్నారు కదా. అలాగే పఫ్ హ్యాండ్స్ కూడా బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. అందుకే ఈ ఫ్రాక్ అయితే ఇలా కుట్టాను అనమాట. ఓకే, నా ఈ డ్రెస్సులన్నీ కూడా ఎలా ఉన్నాయో నాకు కామెంట్లో చెప్పండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆల్రెడీ స్టార్టింగ్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.